తుఫానుతో జీవనోపాధి కోల్పోయిన పలువురు గిరిజన కుటుంబాలకు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ బాసటగా నిలిచింది. వారికి అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో చంద్రశేఖరపురం గిరిజన కాలనీ కుటుంబాలకు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఇటీవల సంభవించిన తుఫాను ప్రభావంతో గిరిజన కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతుండగా శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత మోపూరు భాస్కర నాయుడు స్పందించి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. వారి దాతృత్వంతో ఒక్కో కుటుంబానికి ₹1000 విలువైన సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెడ్ ఫన్ కుమార్, రీజనల్ మేనేజర్ రమేష్, నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని ఈ గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో అది బాగా ఎఫెక్ట్ అయింది. సో దాని ద్వారా మేము ఈ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా సంప్రదించి ఈ సార్ వాళ్ళని సంప్రదించి ఇక్కడ ఎంతవరకు అయితే వాళ్ళకి కావాల్సిన మా కంపెనీ తరఫున మేము ఏ విధంగా అయితే సహాయం చేయగలమో అంతవరకు మేము ఈరోజు ఈ కొవ్వూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామం చంద్రమౌళిపురంలోని గ్రామంలో గిరిజన ప్రాంతంలో మేము చేస్తాం. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు మన శివాజీ ఫౌండేషన్ వాళ్ళని కలవడం జరిగింది. ఈ మిచంగ్ తుఫాన్ సందర్భంగా ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి గిరిజన కాలనీస్కి ఏదైనా సహాయం చేయాలని అనుకుంటున్నాము, నిత్యావసర సరుకులు ఇద్దామని అనుకుంటున్నాము అన్నారు. దానికంగా మనం బాగా ఇక్కడ అంతా తనిఖీ చేస్తే కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం పంచాయతీకి సంబంధించినటువంటి చంద్రశేఖరపురంలో ఎస్టీ కాలనీ ఇక్కడ చాలామంది ఆర్థికంగా ఈ తుఫాన్ కారణంగా బాగా దెబ్బతింపోయి పనులు లేక వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా లేవు అని కష్టాలు పడుతున్నారు అని అంటే వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి వాళ్ళ యొక్క సోషల్ యాక్టివిటీ కింద ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళకి నిత్యావసర సరుకుల్ని అందించడం జరుగుతుంది.